వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగన్ సైలెంట్ గా బెంగళూరు వెళ్లిపోయారు. తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ సానుభూతి కోసం ప్రయత్నించిన జగన్ చివరికి రియలైజ్ అయ్యారు. హిందూ సంఘాల విమర్శల దాడితో జగన్ అండ్ గ్యాంగ్ డిఫెన్స్ లో పడింది. ఇక పార్టీ అధినేత జగన్ ధోరణితో వైసీపీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. హిందూయిజం, సెక్యులరిజం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మానవత్వమే తన మతమంటూ పంచి డైలాగులు కొట్టారు. తనను తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారంటూ సింపతి కోసం ట్రై చేసిన జగన్ చివరకు పప్పులో కాలేశానని రియలైజ్ అయ్యారు. అటు కూటమి నేతలు, ఇటు హిందూ సంఘాలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేయడంతో జగన్ గ్యాంగ్ డిఫెన్స్ లో పడిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం బొత్సను రంగంలోకి దించి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. అగ్నికి ఆజ్యం పోసే వాళ్లనే చూశాం. ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నెయ్యి వివాదానికే తన మాటలతో అగ్నిని జత చేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా సున్నితమైన మత సంప్రదాయాలపైన, దేశంపైన ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ వ్యతిరేక ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. గుజరాత్లో కూడా జగన్ వ్యతిరేక ఆందోళనలు సాగాయి. జగన్ పై చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో ర్యాలీలు జరిగాయి. తెలంగాణలోనూ జగన్ పై బీజేపీ నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకపోగా వితండవాదంతో హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారంటూ ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. సీఎం చంద్రబాబును ఇరకాటంలోకి నెడదామనుకుని తానే ఇరుక్కుపోయారని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు రాజకీయ వర్గాలు, సామాన్య జనంతో పాటు సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. భక్తి, విశ్వాసాలతో కూడిన సున్నితమైన అంశంలో జగన్ వైఖరి పట్ల వైసీపీ ముఖ్య నేతలు విస్తుబోతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడం మాయని మచ్చకాగా, లడ్డూ దర్శనం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందేనని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తాను వెళ్లకుండా ఆంక్షల పేరిట అడ్డుకుందంటూ ఏపీ ప్రభుత్వంపై జగన్ నిందలు వేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చల్లగా బెంగళూరుకు జారుకున్నారు. తాను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని, ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలంటూ వైసీపీ శ్రేణులను అంతకుముందు జగన్ ఆదేశించారు. అయితే తాను డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ ఆంక్షలు పెట్టిందంటూ తిరుమలకు వెళ్లలేదు. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ శ్రేణులకు తాను పిలుపునిచ్చిన కార్యక్రమం అమలు తీరును సమీక్షించలేదు. జగన్ పట్టించుకోకపోవడంతో ఆలయాల్లో వైసీపీ నేతల ప్రక్షాళన పూజలు పెద్దగా జరగలేదు. తిరుమల పర్యటనకు ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని జగన్ చేసిన ఆరోపణల్ని టీడీపీ కూటమి నేతలు ఖండించారు. డొంక తిరుగుడు కారణాలు చూపుతూ దైవ దర్శనాన్ని రద్దు చేసుకోవడం చర్చకు దారితీసింది. జగన్ ఓ వ్యూహం లేకుండా ఇదే తరహాలో ముందుకు వెళ్తే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపైన నేరుగా జగన్ పై ఆరోపణలను గుప్పిస్తున్నారు. కూటమి పార్టీలు, కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి జరుగుతుంటే పార్టీ అధినేత జగన్ తన ధోరణిలో తాను పోతుండడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ దర్శనం విషయంలో ప్రభుత్వంపై బండేసి జగన్ బెంగళూరు విహారయాత్రకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.